ఆన్ ద వన్ ప్లేస్ అండ్ యూ మెడిటేట్ ఇట్ అంటారు. మన ప్రతి పాయింట్ కూడా ఇచ్చింది కూర్చొని మెడిటేట్ చేయడానికి. సో ఆ లిటరేచర్ చదివి దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ హార్ట్ రీజన్లో కూర్చొని ఇప్పుడు మీరు నెక్స్ట్ 5 నాట్స్ చూసారనగా మన హృదయంలో ఒక ప్లేస్ ఇది అండ్ రైట్ సైడ్. సో ఆ నాట్స్ మీద దృష్టి పెట్టి మెడిటేషన్ చేస్తే కనుక యూ గెట్ టు రీచ్ టు నెక్స్ట్ లెవెల్. సో ఆ స్టేజెస్ మీరు రీచ్ అవుతూ వెళ్తారు. సో వెన్ యూ యాక్చువల్లీ బికమ్ అంటే మీరు ఒక్కొక్క స్టేజ్ దాటుకొని యూ గెట్ టు నో మోర్ ఎన్లైట్మెంట్ వచ్చే కొద్ది కూడాను మీకే తెలుస్తుంది వాట్ ఈస్ డిఫరెన్స్ అనేసి. సో యూ యాక్చువల్లీ థింక్ ఆఫ్ యువర్ న్యూ యూ. అంటే ఏదైనా ఒక చూడంగానే ఇనీషియల్ డేస్లో మీకు ఏమనిపిస్తుంది, ఇది బాగుంది నాకు కావాలనిపిస్తుంది ఇనీషియల్గా. ఆ స్టేజ్ నుంచి బాగుంది కదా, ఇట్స్ నాట్ మై ఇస్ ఆల్సో ఇట్స్ ఓకే బికాస్ దట్ థింగ్ ఈస్ గుడ్. ఇది నా దగ్గరే ఉండాలన్న ఇది అంటారు మన ఈగో ఫీలింగ్స్ అంటారు కదా, అంటారు అహం కానివ్వండి, జలసీ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా విచ్ ఈజ్ నాట్ యాక్చువల్లీ రిక్వైర్డ్. మన ఎవరి మీద కోపడ్డాం అనుకో అవతరాలకి ఏం కాదు, మనకే అవుతుంది. మన బ్రెయిన్ స్ట్రగుల్ అవుతుంది, మన మాటలు ఇదవుతాయి, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. ఓకే, దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అనమాట. ఎవరో చెప్తే విన్నా నేను. మనం ఎవరన్నా మనల్ని అన్నారు, అరే నన్ను అన్నారే అని చెప్పి కోపడితే మన మనసు బాధపడిపోద్ది. నువ్వు ఇది హార్ట్కి తీసుకుంటావు, నీ ఫేస్ అంతా ఇలా అయిపోద్ది, ముడతలు వచ్చేస్తాయి. నువ్వు అదే మెయింటైన్ చేస్తే కనుక ఆ యాంగ్రీ మోడ్ అలా మెయింటైన్ చేస్తే నీ ఫేస్ ముడతలు వచ్చేస్తాయి, నువ్వు సరిగ్గా తినలేవు, తిన్నా కూడా వంట పట్టదు, నీ మూడ్ డిస్టర్బ్ అయిపోద్ది. ఓకే, let it go, that is not affecting me అనుకోని whatever is not there in your hands, if you leave it to the Almighty, అది నీదైతే నీకు నీ దగ్గరకు వస్తుంది. ఇది కాదనుకో గుడ్, అది నాది కాదు. ఓకే, మనకి 100 మార్కులు రావాలంటే వాట్ అండ్ ఆల్ వీ కెన్ డూ, వీ విల్ డూ, బట్ 100% ఎఫర్ట్. ఆన్ ద సైడ్ 100% ఎఫర్ట్ పెట్టి ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఆన్ వాట్ యు ఆర్ డూయింగ్ చేసి మీకు ఎంత అచీవ్ చేయగలుగుతారో యూ యాక్సెప్ట్ ఇట్. దట్స్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్. మీకు 95 వచ్చినా 80 వచ్చినా దట్స్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్. మీరు పెట్టిన ప్రతిఫలం అంతే అనుకోవాలి. నాకు ఇంత రాలేదనేసి ఎవడో వాడి మార్కులు సరిగ్గా లేదు, వాడి కరెక్షన్ సరిగ్గా వేయలేదు, వాడి మూడ్ ఎలా ఉందో అని చెప్పి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే దట్ యాక్చువల్లీ డిస్టర్బ్స్ యూ నాట్ టు ఎంజాయ్ యువర్ రిజల్ట్. అంటే మీకు వచ్చిన ప్రతిఫలాన్ని మీరు ఎంజాయ్ చేయలేరు. నేను లాస్ట్ మన రిజల్ట్స్ చూసినప్పుడు కూడాను యూ గెట్ టు రిసీవ్ మార్క్స్ ఆఫ్ 580, 583, స్టిల్ దే ఆర్ నాట్ హ్యాపీ. ఐ డెంట్ అండర్స్టాండ్. వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా లేరు, మేబీ ఇంకొంచెం వచ్చింటే బాగున్నాను, వాట్ యూ డిజర్వ్ మేబీ, రైట్? సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద ఎఫర్ట్స్ యూ హ్యావ్ పుట్ అండ్ వాట్ యూ యాక్చువల్లీ డిజర్వ్. డిజర్వ్ అంటే ఏంటి? అర్హత. నువ్వు అది పొందడానికి నీ అర్హత ఏంటి, దాట్ యూ మస్ట్ అండ్ షుడ్ నో. దెన్ యాక్చువల్లీ మన ఫస్ట్ ప్రైజ్ వచ్చినాడు ఇంకా ఏడుస్తుంటాడు, సెకండ్ ప్రైజ్ వచ్చినాడు కూడా ఇంకా బాగా, థర్డ్ ప్రైజ్ వచ్చినాడు యాక్చువల్లీ మోర్ హ్యాపీ బికాస్ 1 + 2 = 3 అనేసి మీరు కొటేషన్స్ చూస్తుంటారు. థర్డ్ ప్రైజ్ వచ్చినాడు మేబీ హీ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇట్, బట్ హీ రీచ్డ్ ఇట్, హీ ఈజ్ వెరీ యాక్చువల్లీ హ్యాపీ. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండకూడదు, అట్ ద సేమ్ టైం ఎఫర్ట్స్ ఉండాలి. దెన్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. స్టార్ట్ ఫాలోయింగ్. మనం ఇక్కడికి ఇంత దూరం పడి ఇక్కడికి వచ్చామని అంటే ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు యూ హ్యావ్ టు బీ బెటర్ యూ. ఓకే, ఇన్నర్ సెల్ఫ్, హయ్యర్ సెల్ఫ్. ఓకే, అంటే మనలోనే ఉన్నతమైన వ్యక్తిగా మనం ఎక్కడి నుంచి వెళ్ళాలి. దట్స్ వాట్ యూ ఎక్స్పెక్ట్ వెన్ యూ కమ్ టు కన్నా ఎవ్రీ టైమ్ యూ గెట్ నో. ఫస్ట్ టైం యాత్ర గడ్డానికి వచ్చినప్పుడు మాకు ఎలాంటి ఫీలింగ్ ఉందంటే మెడిసిన్ ఇస్ దేర్ ఇన్ ద ఎయిర్. అంటే ఎంతో స్ట్రెస్తో వస్తాం మేము. యాక్చువల్లీ మేము వచ్చామంటే ఇంక డీటెయిల్స్ వస్తుంది, వీ కమ్ విత్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆఫ్ 5 days 6 days వర్కింగ్. తర్వాత ఇక్కడికి వచ్చి డీప్ బ్రీత్ తీసుకోండి,